శ్రీమద్ భాగవతం ప్రకారం పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన మహాభారత యుద్ధం 9వ రోజునే 3వ యుగమైన ద్వాపరయుగం ముగిసిపోయి 4వ యుగమైన కలియుగం మొదలైంది. కానీ అప్పటికి కృష్ణుడు ఇంకా ఈ భూమి మీదే ఉన్నాడు కాబట్టి కలియుగం యొక్క చెడు ప్రభావం ప్రపంచమంతా సోకలేదు. ఆ చెడు ప్రభావం కేవలం యుద్ధభూమి వరకే నియంత్రించబడింది. కానీ కృష్ణుని అవతారం ముగిసిన వెంటనే అసలైన కలియుగం మొదలైంది. కానీ కృష్ణుడికి కలిపురుషుని ప్రభావం ప్రజల మీద ఎలా ఉంటుందో చాలా బాగా తెలుసు. ఉద్ధవ గీత ఇంకా శ్రీమద్ భాగవతం ప్రకారం ఒకసారి పాండవులైన అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు కృష్ణుడిని అడిగారు కలియుగం ఎలా ఉంటుంది అని. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ అసలు కలియుగం అనేది ఎలా ఉంటుందో నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను అని అంటాడు. అప్పుడు కృష్ణుడు ఒక ధనస్సు తీసుకొని 4 బాణాలు తీసుకొని ఆ 4 బాణాలని 4 దిశలుగా వేస్తాడు. అప్పుడు కృష్ణుడు 4 పాండవుల్ని ఒక్కో దిశగా పంపించి చెరి ఒకళ్ళని ఒక్కో బాణం తీసుకురమ్మంటాడు. అప్పుడు 4 పాండవులు ఒక్కో బాణం కోసం 4 దిశలుగా వెళ్తారు. మొదటగా అర్జునుడికి బాణం దొరికింది. తను బాణం తీసుకోగానే ఒక మధురమైన శబ్దం తనకు వినిపిస్తుంది. అప్పుడు అర్జునుడు ఒక కోకిలని చూస్తాడు. ఆ కోకిల చాలా అందంగా పాడుతుంది. కానీ అదే సమయంలో ఒక బ్రతికి ఉన్న కుందేలును కూడా తింటుంది. అర్జునుడు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఇంత అందమైన జీవి ఇలాంటి క్రూరమైన పని అసలు ఎలా చేయగలుగుతుంది అని ఆలోచించాడు. తర్వాత భీముడు వెళ్ళి బాణాన్ని తీసుకుంటాడు. అదే ప్రదేశంలో 5 బావులు తనకు కనిపిస్తాయి. అక్కడ 4 బావిల మధ్యలో ఒక బావి ఉందంట. అయితే చుట్టూరా ఉన్న బావిలలోంచి నీళ్లు పొంగి పొర్లిపోతున్నాయి. అవి కూడా తీయటి నీళ్లు. కానీ మధ్యలో ఉన్న బావిలో మాత్రం ఒక్క చుక్క కూడా నీరు లేదు. భీముడు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తర్వాత నకులుడు బాణాన్ని తీసుకొని వెనక్కి వస్తూ ఉండగా ఆ సమయంలో నకులుడు అప్పుడే ప్రసవించబోతున్న ఒక ఆవుని చూస్తాడు. ఆ ఆవు ప్రసవించిన వెంటనే అప్పుడు ఆవు తనకు పుట్టిన దూడను నాకుతూనే ఉందంట. దూడ అంతా శుభ్రమైన తర్వాత కూడా నాకుతూనే ఉందంట. ఆ తల్లి ఆవు తన దూడని ఎంతగా నాకింది అని అంటే చిన్న దూడకి దెబ్బలు కూడా తగిలాయి తల్లి వల్ల. అప్పుడు నకులుడు ఒక తల్లి తన బిడ్డకి ఇలా ఎలా చేసింది అని ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు. సహదేవుడు కొండ దగ్గర ఉన్న బాణాన్ని తీసుకొని వస్తూ ఉండగా ఒక పెద్ద బండరాయి పైనుంచి కింద పడడం చూశాడు. ఆ పెద్ద రాయి పైనుంచి పడేటప్పుడు తనకి అడ్డు వచ్చిన ప్రతి దాన్ని నాశనం చేసి కిందకి వస్తూ ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే ఒక చిన్న చెట్టు అడ్డం పడి ఆగిపోయింది. సహదేవుడు దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత 4 పాండవులు కృష్ణుడి దగ్గరికి తిరిగి వస్తారు. ఆ బాణాలను తిరిగి కృష్ణుడికి ఇచ్చేసి వాళ్ళు చూసిన దృశ్యాలకి అర్థం ఏమిటని అడిగారు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు చూసిన దృశ్యాన్ని వివరిస్తాడు. అర్జునుడికి ఏం చెప్పాడంటే కలియుగంలో సాధువులు, సంతులు, పెద్ద వృత్తిలో ఉండే వాళ్ళందరూ కోకిలలాగా మృదువుగా తేనె మాట్లాడుతూ ఉంటారు. కానీ పని మాత్రం ఇతరులకు ఎంతో బాధను కలిగిస్తూ ఎలా అయితే ఆ కోకిల కుందేలును తినేసిందో అలాగా. కృష్ణుడు ఇంకా ఏం చెప్పాడంటే కలియుగంలో వాళ్ళు అలా భేదం ఏమీ లేకుండా అందరూ ఒకే వీధిలో ఉండసాగుతారు. ధనవంతులు డబ్బుందనే అహంకారంతో విర్రవీగుతూ ఉంటారు. కానీ వాళ్ళలో పేదవాళ్ళకి సహాయం చేయాలని ఆలోచించరు. అయితే ఆ 5 బావిల్లో మధ్యలో ఉన్న బావికి ఒక చుక్క కూడా నీరు అందలేదో అలా. కృష్ణుడు నకులుడి వైపు చూసి ఇలా అన్నాడు. కలియుగంలో తల్లిదండ్రులు తమ పిల్లలని అతి ప్రేమతో చెడగొడతారు. తల్లిదండ్రుల అప్రేమ పిల్లలకు కనిపించని గాయాలను ఏర్పాటు ఎలా అయితే ఆవు అప్పుడే పుట్టిన తన దూడని గాయపరుస్తుందో అలాగా తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమలో గుడ్డి వాళ్ళైపోయి కంటికి కనిపించని తప్పులు చేసుకుంటారు. సహదేవుణ్ణి చూసి కృష్ణుడు ఇలా అంటాడు. యుగంలో ప్రజలు వాళ్ళ విధ్వంసానికి వాళ్ళే కారకులైతారు. వాళ్ళ నాశనానికి వాళ్ళే ఆ రాయిలాగా కొండపై నుంచి పడిపోతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలనంటే భక్తే మార్గం. ఎలా అయితే ఒక చిన్న మొక్క బండరాయిని ఆపిందో అలాగా. అలాగే బ్రహ్మ వైవర్త పురాణం అనే గ్రంథంలో కృష్ణుడు ఇంకా గంగాదేవిల మధ్య కలియుగం గురించి ఒక సంభాషణ జరుగుతుంది. అందులో కలియుగం మొదటి 10,000 సంవత్సరాల గురించి రాసి ఉంది. అందులో గంగాదేవి శ్రీకృష్ణుని అడుగుతుంది కలియుగం మొదలైనప్పుడు తన పరిస్థితి ఎలా ఉండబోతుంది అని అడుగుతుంది. గంగాదేవిని మొదటి 5,000 సంవత్సరాలు భూమి మీదే ఉండమని అడుగుతాడు. అలానే కలియుగంలో దేవుడు మొదటి 10,000 సంవత్సరాలు భూమి మీదే నివసిస్తారు అని కృష్ణుడు చెప్తాడు. ఆ మొదటి సంవత్సరాలు దేవుడి పండుగలు
విగ్రహాలు ప్రజలు అందరూ వాటిని పూజిస్తూ ఉంటారు. మొదటి 5 వారాలు ప్రతి తీర్థ స్థానాలకి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. అదే సమయంలో గ్రామ దేవతలకు కూడా ప్రసిద్ధిగా పూజలు చేస్తారు అని కృష్ణుడు చెప్పారు. కానీ ఆ తర్వాత ప్రపంచంలో ధర్మం నశించిపోతుంది. కష్టపడి పనిచేసిన వాడికి చెడు జరుగుతుంది. అలానే చెడు చేసిన వాడు రోజు రోజుకి వృద్ధి చెంది పై స్థాయికి చేరతాడు. అంటే డబ్బున్నవాడే పుణ్యాత్ముడు అని భావించే రోజులు వస్తాయి. ప్రజలు దూరంగా ఉన్న నదులని తీర్థస్థలాలుగా భావించి